నిన్న కొస్గి మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు అసహించుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నారు ఈయన నా ముఖ్యమంత్రి. ఈరోజు రాష్ట్రంలో దేశంలో తెలంగాణ పరువు తీసినటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే అది రేవంత్ రెడ్డి గారు. అరే, కేసీఆర్ గారు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తిండో కృష్ణా జలాల విషయంలో ఆ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒక కుటుంబం మీద వ్యక్తిగత దూషణలు పాల్పడుతున్నామంటే అసలు మేమందరం కూడా ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం సిగ్గుతో తలవంచుకుంటుంది. నువ్వు గతంలో అన్నావు కదా, నేను జెడ్పీటీసీ స్థానం నుంచి వచ్చినని. నిన్ను చూస్తుంటే ఆ జెడ్పీటీసీలు కూడా ఆ విధంగా మాట్లాడరు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రజలకు ఒక రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు ఒక ఆదర్శప్రదాయంగా ఉండాలి. ఒక ప్రజాస్వామ్య యుతంలో వచ్చినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యం అంటే తెలియదు. అటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద, అదేవిధంగా వారి కుటుంబం మీద అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడము ఒక ప్రజాస్వామ్యవాదులుగా ఈ తెలంగాణ పౌరులుగా ఖండిస్తున్నాం.